నమస్కారం అండి. నేను మీ రాణి సుబ్రహ్మణ్యం అజ్మీరా ఫ్యాషన్ నుంచి మిమ్మల్ని అందరినీ స్వాగతం చేస్తున్నాను. అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో అందరూ సేఫ్గా హెల్తీగా ఉన్నారు అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు చాలా వీడియోస్ చూసుంటారు. అజ్మీరా ఫ్యాషన్స్లో మీరు బిజినెస్ వీడియోస్ అయినా సరే, కలెక్షన్స్ గురించి, కాటన్ శారీస్ గురించి, మన దగ్గర ఉండే అన్ని కలెక్షన్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ బిజినెస్ వీడియో అజ్మీరా ఫ్యాషన్స్లో మీరు చూసుంటారండి. మళ్ళీ నేను మీకు ఈరోజు ఒక కొత్త ఐడియా టిప్స్, బిజినెస్ ఐడియా టెక్స్టైల్ క్లాతింగ్ బిజినెస్ రిలేటెడ్ నేను మీతో ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హోమ్ బేస్డ్ బిజినెస్ వీడియోస్ అంటే మనము ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ ఒక బిజినెస్ స్టార్టప్ చేయాలి, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మనం స్టార్ట్ చేస్తే మనకి ఎన్ని లాభాలు ఉంటాయి, ఎన్ని ప్రాఫిట్స్ మనం చూడొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు ప్రొఫెషనల్ లైఫ్లో బ్రేకప్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు వచ్చేసి ఒక ఇంట్లో కూర్చొని ఒక 20,000 నుంచి 25,000 దాకా మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఒక క్లాతింగ్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను, వాట్ ఈజ్ ఇన్ అజ్మీరా ఫ్యాషన్. అజ్మీరా ఫ్యాషన్స్ అంటే ఏంటి? అజ్మీరా ఫ్యాషన్స్ ఒక రీటైలర్, ఒక డీలర్, ఒక హోల్సేలర్, ఒక హోమ్ బేస్డ్ బిజినెస్లో మీరు టైఅప్ చేసుకోవాలంటే మీకు అన్ని వన్ స్టాప్ డెస్టినేషన్లో ఇక్కడ మీకు పూనం శారీస్, డైలీ వేర్ శారీస్ నుంచి ర్యాపియర్ కాటన్ శారీస్, సిల్క్ శారీస్, కాంజీపురం శారీస్, డైడ్ మ్యాచింగ్ శారీస్, బ్రైడల్ లెహంగాస్, బ్రైడల్ కుర్తీస్, బ్రైడల్ చుడిదార్ మెటీరియల్, ఫ్యాన్సీ చుడిదార్ మెటీరియల్, ఫార్మల్ కుర్తీస్ నుంచి బాటమ్ ప్లాజో, లెగిన్స్, జెగిన్స్, దుపట్టా కలెక్షన్స్, ఉమెన్స్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్, లుంగీస్, టవల్స్, కిడ్స్ లెహంగాస్, కిడ్స్ ఫ్యాన్సీ కలెక్షన్స్, శారీస్ మ్యాచింగ్ బ్లౌజెస్, ఇన్ స్కర్ట్స్ కలెక్షన్స్, ఫ్యాన్సీ గౌన్స్, క్రాప్ టాప్, పెప్లమ్ కలెక్షన్స్ అన్నీ మన దగ్గర మీరు అజ్మీరా ఫ్యాషన్స్లో ఫ్యాక్టరీ ప్రైస్లో మీరు హోల్సేల్గా సెట్గా మీరు పర్చేస్ చేసుకోండి. వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. ఒక విషయం ఇప్పుడు నేను మీతో సెకండ్ పాయింట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, ఒక క్లాతింగ్ బిజినెస్ చేయడానికి మనము ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనం ఎక్కడి నుంచైనా మన ఫ్రెండ్స్తో, లేకపోతే మన దగ్గర ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంది అంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 25,000 50,000 మనం ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మనం ఎక్కడి నుంచి చీప్ అండ్ బెస్ట్ కలెక్షన్స్ మనము పర్చేస్ చేసుకోవడం ఒక విషయం. సెకండ్ విషయం, మోస్ట్ ట్రెండింగ్ మార్కెట్లో ఏ ట్రెండింగ్ కలెక్షన్స్ వచ్చినా కానీ ఎక్కడ దొరుకుతుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుందని ఇది మనము మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలండి. మీకు అందరికీ తెలుసు సూరత్ అంటే ఎంత పెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి చాలా ఫేమస్. ఇక్కడ 50,000 కంటే మన దగ్గర ఇక్కడ సూరత్లో బ్రాండ్స్ ఉన్నాయి. కానీ ఏ బ్రాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర మనము మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా మనము మిడిల్లో మనకి ఒక బ్రోకర్స్ మీడియేటర్స్ అవసరం లేదండి. మీరు ఎప్పుడో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేసుకొని కానీ మీరు డైరెక్ట్గా అజ్మీరా ఫ్యాషన్స్తో మీరు టైఅప్ చేసుకోవచ్చు. అందరూ యూట్యూబ్లో మీడియేటర్స్, బ్రోకర్స్ ఏదో 1-2 వీడియోస్ అన్నీ చూసేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవాలంటే అక్కడ పర్టికులర్ షాప్ లేదని ఇలాంటి కంప్లైంట్స్, కలెక్షన్స్ కానీ రెగ్యులర్గా మనం అక్కడ వెళ్ళి కొనుక్కోవాలంటే మనకి కనపరావట్లేదు, ఉండట్లేదని ఒక ఫీడ్బ్యాక్స్, కంప్లైంట్స్ మీరు చూసుంటారు మీ ఎక్స్పీరియన్స్లో. అందుకే నేను ఫస్ట్ పాయింట్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మార్కెట్ రీసెర్చ్ మనం చేసేసి ఏ బ్రాండ్తో మనం టైఅప్ చేయాలి, ఆ బ్రాండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బ్రాండ్ స్టేబుల్గా ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారని మనము అన్నీ వెరిఫై చేసుకొని ఫీడ్బ్యాక్స్ తీసుకొని మనము టైఅప్ చేసుకోవాలండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను చెప్పినట్టు కలెక్షన్స్ మీరు కొనుక్కుండేటప్పుడు ఫస్ట్ మనము మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నాము, బ్రాండ్ మనం సెలెక్ట్ చేసుకున్నాము ఎక్కడి నుంచి. నెక్స్ట్ మనం కలెక్షన్స్ పర్చేస్ చేయాలంటే మనం ఉండే చోటల్లో, మనం ఉండే సరౌండింగ్లో, వెదర్ ఇట్ ఈస్ అ సిటీ, డిస్ట్రిక్ట్, విలేజ్, టౌన్, మనం ఉండే టౌన్, మన చుట్టుపక్కన ఉండే వాళ్ళందరూ ఎలాంటి కలెక్షన్స్ వేస్తున్నారు, కుర్తీస్ అయినా సరే, నైటీస్ అయినా సరే, డైలీ వేర్ శారీస్ అయినా సరే, పట్టు శారీస్ అయినా సరే, సిల్క్ శారీస్, కాటన్ శారీస్, ఎలాంటి కలెక్షన్స్ ఎక్కువ వేస్తున్నారో అలాంటి కలెక్షన్స్ మనము ఫస్ట్ కొనుక్కోవాలండి. మనం ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఆడియన్స్, మన కస్టమర్స్ ఎవరంటే మన నేబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అన్నమాట. ఫస్ట్ అట్లనే మనకి బిజినెస్ వచ్చేసి
మనము చూడగలుగుతాము, మనము సేల్ చేయగలుగుతాం అన్నమాట. సో మీ సరౌండింగ్లో ఉండే కస్టమర్స్ని చూసి మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కన ఉండే వాళ్ళని చూసేసి మీరు కలెక్షన్స్ని కొనాలండి. ఇప్పుడు 25,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాంట్లో 20% ఒక 200-250 లోపల ఉండే కలెక్షన్స్ని మీరు పర్చేస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. బ్యాలెన్స్ 60% కలెక్షన్స్ వచ్చేసి మీరు అబౌవ్ మోర్ దెన్ 250 రూపీస్, 250 రూపాయల నుంచి మోర్ దెన్ 450 to 500, 450 నుంచి 500 రూపాయల వరకు ఉండే కలెక్షన్స్ని మీరు పెట్టారంటే ఈ కలెక్షన్స్ 90%, 99% పీపుల్ అందరూ కొనుగలుగుతారండి. ఎందుకంటే 12 months ఈ రేంజ్లో ఉండే కలెక్షన్స్ ఎవరైనా కొనుక్కుంటారు. అండ్ అదేలాగా ఈ కలెక్షన్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఆ రేంజెస్లో మన దగ్గర నైటీస్ అయినా సరే, కుర్తీస్ అయినా సరే, డైలీ వేర్ శారీస్ అయినా సరే, కాటన్ శారీస్ అయినా సరే, అన్ని కలెక్షన్స్ దొరికిపోతాయి. అందుకే నేను మీకు ఈ డిమాండ్ ఎక్కువగా మార్కెట్లో ఏ రేంజ్ వైజ్ కలెక్షన్స్ ఉన్నాయో ఆ రేంజ్ వైజ్ కలెక్షన్స్ మీరు కొనుక్కొని పెట్టాలి. బ్యాలెన్స్ 20% మీరు కొంచెం ఫ్యాన్సీ లైక్ పార్టీ వేర్, బ్రైడల్ శారీస్, ఫ్యాన్సీ కుర్తీస్, పార్టీ వేర్ కుర్తీస్, కొంచెం కాటన్ శారీలోనే కొంచెం రిచ్ కలెక్షన్స్, ఇలా శారీస్, ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టుకోవాలి. అప్పుడు అదేలాగా మీరు ఇప్పుడు కలెక్షన్స్ కొన్నారంటే అన్ని కలెక్షన్స్ మీరు వెంటనే తీసుకొని వెళ్ళి మీరు డిస్ప్లేలో వేయకూడదండి. బ్యాకప్లో మీరు కొంచెం స్టాక్ మీరు సపరేట్గా ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చేస్తారు, లేడీస్ అంటే అందరూ మన నైబర్స్ అందరూ లేడీస్ అందరూ గ్రూప్గా వచ్చేసి చూసిస్తారనమాట. చూసేసి తీసుకుంటారు. మళ్ళీ కొత్త కలెక్షన్స్ రావేమో, ఇన్నే ఉన్నాయి అనుకుంటారు. కానీ మీరు ఏం చేయాలంటే కలెక్షన్స్ వస్తున్నాయి, తీసుకొని వస్తున్నారని మీరు వాళ్ళ దగ్గర చెప్పాలి. కానీ మీ దగ్గర ఆల్రెడీ బ్యాకప్లో మీరు కలెక్షన్స్ పెట్టుకోవాలండి. హోమ్ బేస్ బిజినెస్ అయినా సరే, ఒక షాప్లో నుంచి మీరు ఒక షాప్ పెడుతున్నారు, ఒక బుటిక్ షాప్ పెడుతున్నారైనా కానీ మీకు ఇలాంటి కలెక్షన్స్ బ్యాక్గ్రౌండ్లో బ్యాకప్లో మీరు కొన్ని కలెక్షన్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మీరు ఈ కొంచెం బ్యాకప్లో ఉండే కలెక్షన్స్ని మీరు పెడితేనే మీకు ఓకే పర్వాలేదు, మనం ఇంట్లో నుంచి చేసేటప్పుడు పర్వాలేదు, ఇన్ని కలెక్షన్స్ వీళ్ళు సూరత్లో వెళ్ళి తీసుకొని వచ్చారు, కలెక్షన్స్ బాగున్నాయి, అలా మీరు బ్యాకప్లో పెట్టుకొని కొంచెం కొంచెం కలెక్షన్స్ మీరు చూపించేటప్పుడు, సెల్ చేసేటప్పుడు మీకు ప్రాఫిట్ కానీ బాగా దొరికిద్ది, మన నైబర్స్ కానీ వస్తారు. అలానే మీరు ఒక బిజినెస్ స్టార్టప్ చేసేటప్పుడే మార్కెటింగ్ సపోర్ట్ కానీ మీ బిజినెస్కి మీరు మార్కెటింగ్ సపోర్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయాలండి. ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇమేజెస్, ఆర్టికల్స్, లేకపోతే మీరు చుడిదార్ మెటీరియల్, కుర్తీసో, శారీసో మీరు అవన్నీ ఇమేజెస్లో వేస్తే, వాట్సాప్ స్టేటస్లో వేసారంటే మీ ఫ్రెండ్స్ సరౌండింగ్, మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండే వాళ్ళందరూ చూసేసి మీకు వచ్చి పర్చేసింగ్కి వస్తారండి. అలానే మీరు డిస్కౌంట్స్, మీకు ఏదైనా అవ్వట్లేదు, కలెక్షన్స్ మూవ్ అవ్వట్లేదు, ఒక 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, మీ చేతిలో ఏదైనా స్టాక్ ఇంకా సెల్ అవ్వలేదు, లేకపోతే డెడ్ స్టాక్ అవుతుంది, ఆ డెడ్ స్టాక్ అవ్వకుండా ఆ కలెక్షన్స్ని మీరు ఒక డిస్కౌంట్ 1+1 ఆఫర్ ఇవ్వచ్చు. అలా మీరు స్టేటస్లో కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఎఫ్బి పేజ్లో, మీ వాట్సాప్ పేజ్లో కానీ మీరు పెట్టారంటే 1+1 ఆఫర్, లేకపోతే ఒక 350కి మీరు కొనుక్కున్నారనుకోండి, దాన్ని మీకు పర్వాలేదు, మీరు ఒక 25,000-30,000లో మీరు తీసుకొని వెళ్ళిపోయారంటే మీకు తెలుసు మీరు ఎంత మార్జిన్ పెట్టి మీరు సెల్ చేశారు, మీరు బిజినెస్ చేశారు, మీ చేతిలో ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఎంత ఉందని మీకు తెలుసు అన్నమాట. సో బ్యాలెన్స్ స్టాక్ని మీరు వచ్చేసి ఒక 1+1 ఆఫర్ లేకపోతే డిస్కౌంట్ ఇచ్చి మీరు సెల్ చేశారంటే మార్కెటింగ్ స్మాల్ యాక్టివిటీస్ మీరు చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు కలెక్షన్స్ కొనుక్కుంటున్నారంటే యూ హ్యావ్ టు వేర్ సమ్ కలెక్షన్స్ లైక్ కుర్తీస్ అయినా సరే, కాటన్ నైటీస్ అయినా సరే, శారీస్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ గెస్ట్ని కానీ మీరు ఇంటికి ఇన్వైట్ చేసేసి చూపించచ్చు, నేను ఇలా కొత్త కలెక్షన్స్. అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది పర్వాలేదు, మీరు కొత్త న్యూ కలెక్షన్స్ వేర్ చేసుకుంటున్నారని. ఫ్రెండ్స్, నేను ఈరోజు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక బిజినెస్ స్టార్టప్ టిప్స్ నేను మీకు చెప్పానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మళ్ళీ మీతో కొత్త ఇన్ఫర్మేషన్, బిజినెస్ వీడియో ఐడియాస్ తోటి నేను మీతో కలుస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే, ఈ వీడియో అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉండిందంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.
ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఉంది, బెల్ ఐకాన్ ఉంది, సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మీ కామెంట్స్ని షేర్ చేయండి. మళ్ళీ మీ ముందు వస్తాను కొత్త వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్తో. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ అండి.